హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటే నేను మంచి మంచి కంటెంట్ను మీకు యూట్యూబ్లో పెడతాను, సబ్జెక్ట్ బేస్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ది బెస్ట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ది బెస్ట్ టూల్. ఈ టూల్ నాకు తెలిసి ట్రేడింగ్లో ఈ టూల్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. నేను అందరిలాగా కాకుండా యూట్యూబ్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో నేను ఈ టూల్ గురించి చెప్తాను. మీరు ఈ టూల్ని బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ప్రాఫిట్స్ పొందుతారని నేను అనుకుంటున్నాను. మీరు డైలీ టైం ఫ్రేమ్లో కానీ, 5 మినిట్స్లో కానీ, 1 అవర్లో కానీ, 1 డేలో కానీ, 1 వీక్లో కానీ, ఓకే, డిఫరెంట్. అలా అదేవిధంగా క్రూడ్ ఆయిల్లో కానీ, మీరు మనకు క్రిప్టోలో కానీ, ఎక్కడ కానీ, ఏ ఇండెక్స్లో కానీ మనం ఈ టూల్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. నార్మల్గా అయితే నేను ఈ టూల్ని యాక్చువల్గా మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉండొచ్చు, కానీ నేను చెప్పే డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అయితే మనకు యాక్చువల్గా నేను మిగతా బేసిక్ కంటెంట్ నేను యాక్చువల్గా ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో మంచి కంటెంట్ చాలా ఉంది. ఓకే, నేను కాన్సెప్ట్ బేస్డ్ చెప్తాను. మిగతా అంతా మీరు ఏదైనా ఉంటే బేసిక్ కావాలనుకున్న బేసిక్ చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, మార్కెట్ మనకి ఎప్పుడు కూడా ఒక లో డైరెక్షన్ నుంచి స్వింగ్ హై, స్వింగ్ లో నుంచి స్వింగ్ హై, ఈ విధంగా మనకి దీన్ని ఇంపల్స్ మూవ్ ఏ విధంగా ఉంటుందంటే డౌన్ టు అప్, ఒక ఇంపల్స్ మూవ్ అండ్ కరెక్షన్. ఓకే, ఈ విధంగా ఇంపల్స్ మూవ్, కరెక్షన్, దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా మన మార్కెట్ ఒక అప్ సైడ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ఇంపల్స్ మూవ్ తీసుకుంటూ ఒక కరెక్షన్, అంటే కంటిన్యూస్గా ఒకటే డైరెక్షన్ వెళ్ళకుండా మార్కెట్ ఈ విధంగా ఎంతో కొంచెం కరెక్షన్ ఇచ్చుకుంటూ మనకు మార్కెట్ వెళ్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా డౌన్ సైడ్ కూడా అంతే. ఈ విధంగా మనకు మార్కెట్ అనేది కరెక్షన్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తుంది. ఓకే, దీంట్లో మనము ఈ కరెక్షన్లో మనం ఫిబొనాకీ టూల్ని ఏ విధంగా వాడాలంటే, లెఫ్ట్ సైడ్లో మనకి వచ్చేసి ఈ ఫిబొనాకీ టూల్ ది బెస్ట్ టూల్. లెఫ్ట్ సైడ్లో మనకు దీంట్లో చూడండి, ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్. ఈ టూల్ బై చేసుకొని మనం ఏం చేస్తామంటే స్వింగ్ లో అండ్ స్వింగ్ హైని తీసుకొని మనము ఈ టూల్ని బై చేసుకుంటాం. యాక్చువల్గా మనం ఈ ఫిబొనాకీ టూల్ని మనం అసలు ఫిబొనాకీ టూల్ అంటే ఏంటి, అసలు ఈ టూల్ని ఏ విధంగా వాడాలనేది ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం. మనకు ఈ టూల్ వచ్చేసి ఒక్కసారి చూడండి, మీకు ఆల్రెడీ వాల్యూస్ అన్నీ తెలుసు. కాకపోతే నేను చెప్పే స్ట్రాటజీలో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మీరే ఒకసారి గమనించండి. మనకు 0 నుంచి 1 ఉన్నప్పుడు మార్కెట్ ఒక రీట్రేస్మెంట్ ఇస్తుందని మనం అనుకున్నాం కదా. 0.6786, 0.5, 0.382, 0.236, 0, 1. ఓకే, దీంట్లో ఉన్న కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మనకు 0.618 తెలుసు, కానీ 0.678 అనేది మీరు కొత్తగా తెలుసుకోవాలి. ఎందుకు దీన్ని కొత్తగా తెలుసుకోవాలంటే, మనము యాక్చువల్గా మనం 0.618 లేదా 0.5నే మనము గోల్డెన్ జోన్ అంటాం యాక్చువల్గా. కానీ గోల్డెన్ జోన్ అంటే మనకు యాక్చువల్గా 0.618 అండ్ 0.678. అందుకే దాన్ని నేను గోల్డెన్ కలర్లో తీసుకున్నాను. ఎందుకంటే గోల్డ్ కలర్లో ఎందుకు తీసుకున్నాను అంటే 0.618 అండ్ 0.678 అనేది మనకు గోల్డెన్ జోన్ కాబట్టి గోల్డెన్ కలర్లో నేను తీసుకున్నాను. మీరు దీన్ని బేస్ చేసుకొని తీసుకుంటే మీకు 100% ప్రాఫిట్స్ ఉంటాయి. ఓకే, 0.5 ఒకటి కాదు, 0.618 కూడా మనకు చాలా బాగా వర్క్ చేస్తుంది. అయితే ఫిబొనాకీలో మనము మీకు ఒకే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు 0.786, 0.678, 0.5, 0.382 ఉంటుంది కదా. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మనకి రెండు డైరెక్షన్ మనము ఏ విధంగా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే, మార్కెట్ మనకు దీంట్లో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఏ విధంగా ఉంటుందంటే, ఒక లో నుంచి హై తీసుకున్నప్పుడు మార్కెట్ ఒక డైరెక్షన్లో కంటిన్యూస్గా అప్ సైడ్ ఒక విధంగా ఇట్లా అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు రివర్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా 0.382 కానీ, 0.5 కానీ, లేదా ఈ గోల్డెన్ జోన్ కానీ టచ్ చేయొచ్చు. ఓకే, 0.38 టచ్ చేస్తే ఇది స్ట్రాంగ్ ట్రెండ్ అంటాము. అదేవిధంగా 0.5 టచ్ చేస్తే నార్మల్ ట్రెండ్ అంటాము. గోల్డెన్ జోన్ టచ్ చేసేది వీక్ ట్రెండ్ అంటాము. వీక్ ట్రెండ్ మీన్స్ మనకి ఏ విధంగా వీక్ ట్రెండ్ అవుతుందంటే, మనకు ఇప్పుడు ఈ 382 టచ్ చేసి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ స్ట్రాంగ్ మూవ్మెంట్ ఫాస్ట్ పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. 0.5 ఉంది అనుకోండి, ఇంతలో ఈ మీడియం వరకే ఉంటుంది. అదే గోల్డెన్ జోన్ టచ్ చేసింది అనుకోండి, ఓన్లీ ఈ 0 వరకు రావడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఓకే, మనం డైరెక్ట్ మార్కెట్లోకి ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఒకసారి మీరు ఇప్పుడు ఇంపల్స్ మూవ్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా తీసుకోవాలంటే, ఈ విధంగా ఇంపల్స్ మూవ్ ఎంత కొంత కరెక్షన్ ఇచ్చుకుంటూ మనకి మార్కెట్ ఈ విధంగా డైరెక్షన్ వెళ్తున్నప్పుడు, ఓకే, మనము ఈ ఫిబొనాకీని బేస్ చేసుకొని ఒక స్వింగ్ లోన్ తీసుకుంటాము, ఒక స్వింగ్ హైని తీసుకుంటాం. ఈ స్వింగ్ హై లోన్ తీసుకున్నప్పుడు మనకి
మార్కెట్ ఈ విధంగా రీట్రేస్మెంట్ ఇచ్చి టార్గెట్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనము ఒక ఫిబొనాకీ టూల్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఓకే, అదే విధంగా మనము స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా ఈ ఫిబొనాకీ టూల్ ద్వారా తెలుస్తుంది. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేది కూడా మనం ఫిబొనాకీ ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా స్టాప్ లాస్, ఎంట్రీ, టార్గెట్స్ ఎగ్జాక్ట్ గా టచ్ చేసే ఏకైక టూల్ వచ్చేసి ఫిబొనాకీ టూల్. దీన్ని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ లో కూడా వాడుకోవచ్చు. ఇలా మల్టిపుల్ గా యూజ్ అయ్యే ఇండికేటర్ వచ్చేసి నేను ఏమంటానంటే ఫిబొనాకీ టూల్ అంటాను. ఓకే, ఇప్పుడు చార్ట్ లోకి వెళ్ళిపోదాం. మనము చార్ట్ లో ఇది ఈ విధంగా మనం ఏ విధంగా వాడాలి చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. లాంగ్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి మనము మార్కెట్ డైరెక్షన్ ఒక విధంగా చూద్దాం. ఓకే, మనం 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్ లో చూసుకొని దీని ఈ ట్రెండ్ మన డైరెక్షన్ తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఇప్పుడు స్వింగ్ హై నుంచి ఇప్పుడు ఇది లో. ఓకే, ఈ లో తీసుకుంటాం, ఈ లో తీసుకుంటాం. ఎందుకంటే మనకు స్వింగ్ హై లో దగ్గర తీసుకుందాం. ఈ స్వింగ్ హై దగ్గర నుంచి తీసుకుందాం మనము. ఓకే, ఇప్పుడు ఇది స్వింగ్ హై, స్వింగ్ లో కాబట్టి మనకు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటి మార్కెట్, ఇక్కడి నుంచి ఇక్కడ హై నుంచి లో వరకు ఇది ఒక స్వింగ్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈ లో నుంచి హై వరకు ఇది ఒక స్వింగ్. ఓకే, ఈ విధంగా మనం మల్టిపుల్ గా మనము స్వింగ్ లోను హైలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై. ఓకే, ఈ స్వింగ్ లోని ఈ స్వింగ్ హైని ఇగో ఇది ఉంది కదా, ఈ ఎగ్జాక్ట్ గా దీన్ని పెడుతున్నాను. ఒక్కసారి చూడండి మీరు, ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను మీకు ఒక్కసారి చూడండి. ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో. ఓకే, మనం దీన్ని పే చేసుకుని ఇప్పుడు ఏ విధంగా మనకు ఎంట్రీస్ వస్తాయి అనేది చూడండి మీరు, నేను చెప్తాను. మనకి ఈ గోల్డెన్ జోన్ ఏ విధంగా వర్కౌట్ అయింది అనేది ఇప్పుడు దీని గురించి మనము తెలుసుకుందాం. ఒక్కసారి చూడండి, ఈ స్వింగ్ హై ఏంటంటే మనకు రిజెక్ట్స్ ఇచ్చేటప్పుడు ఒక అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మనకు 2 క్యాండిల్స్ టచ్ తీసుకుంటే ఇంకా మనకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మనం ఈ యొక్క హై, ఈ యొక్క లో తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా 0.5 టచ్ చేసి రివర్స్ ట్రేడ్ వెళ్ళుకుంటూ మనకి ఈ విధంగా టార్గెట్ 1.618 ఎగ్జాక్ట్ 2.618 వరకు మనకు పిన్ టు పిన్ లెవెల్స్ టచ్ చేసేది ఏంటంటే మనకు ఓన్లీ ఫిబొనాకీ టూల్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం గోల్డెన్ జోన్ ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మార్కెట్ మనం ఒక 1 డే టైం ఫ్రేమ్ తీసుకుందాం. 1 డే టైం ఫ్రేమ్ లో మనకు మార్కెట్ డైరెక్షన్ ఎక్కడ వరకు ఉంది, ఎక్కడి నుంచి రిజెక్షన్ అవుతుందో ఇప్పుడు చూసుకుందాం. ఓకే, ఇది స్వింగ్ హై, ఇక్కడ ఇది లో, ఇది స్వింగ్ హై. ఓకే, చూడండి మనకు మార్కెట్ రివర్స్ డైరెక్షన్ ఏ విధంగా వెళ్తుంది ఎలా అనేది. మనం ఇది ఒక స్వింగ్ హై, ఇక్కడ స్వింగ్ లో తీసుకుంటాం. ఓకే, స్వింగ్ హై, స్వింగ్ లోన్ తీసుకుంటాం మనం. ఈ స్వింగ్ హై, స్వింగ్ లోన్ తీసుకున్నప్పుడు మీరు ఒక్కసారి ఎగ్జాక్ట్ గా చూడండి, దీంట్లో ఎగ్జాక్ట్ గా మనకు ఈ పిన్ టు పిన్ ఈ గోల్డెన్ జోన్ టచ్ చేసింది. మనకి ఈ గోల్డెన్ జోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ విధంగా మనకి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది, ఈ విధంగా డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసి ఇక్కడ నుంచి ఎందుకు రియాక్షన్ అయింది, ఇది ఒక గోల్డెన్ జోన్. ఈ జోన్ బ్రేక్ అయితేనే ఇక్కడ దాకా వెళ్తుంది, లేదా ఇది మళ్ళీ ఇక్కడ వరకు రివర్స్ వరకు వెళ్తుంది. ఇది మనకు గోల్డెన్ జోన్ ఉన్నది ఏమనుకుంటాం మనము, వీక్ ట్రెండ్ అనుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం రివర్స్ ఇచ్చేది ఎగ్జాక్ట్ గా గోల్డెన్ దగ్గర ఇచ్చింది కాబట్టి మనకు ఎంట్రీ టార్గెట్ ఎక్కడ వరకు వచ్చిందో చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, ఇది స్టాప్ లాస్ తీసుకుంటే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనము ఎగ్జాక్ట్ గా 0.5 టచ్ చేసింది. 0.382 బ్రేక్ చేస్తే ఎగ్జాక్ట్ నేను ఏం చెప్పాను, 0.236 క్యాండిల్ క్లోజ్ అయితే, అది కూడా క్యాండిల్ క్లోజ్ అయితేనే. మీరు ఇప్పుడు చూడండి 0.38 కింద క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా 0.236 వచ్చింది. 0.236 కింద వెళ్తే 0 వరకు వెళ్తుంది. ఎందుకు, ఇది మనకు వీక్ ట్రెండ్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఈ విధంగా ఎంట్రీ టార్గెట్ లెవెల్ తీసుకోవచ్చు. కానీ మనకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ జోన్ టచ్ చేసి దాదాపుగా ఇన్ని పాయింట్స్ ఇచ్చింది, 50,662, 50,000, 48,876. దాదాపుగా మనకు 1800 పాయింట్లు ఈజీగా, మనకు 1800 పాయింట్లు ఈజీగా మనం ఈ జోన్ ని పే చేసుకొని మనము ఎంట్రీ టార్గెట్ లెవెల్స్ ని తీసుకుందాం. ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో మనము తీసుకోవచ్చు. ఓకే, మనం ఏమనుకుంటే యాక్చువల్ గా ఈ విధంగా ప్యాటర్న్ వచ్చింది,
ఈ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది, రివర్స్ అవుతుంది అనుకున్నాం. మనకి ఇక్కడ రివర్స్ అవుతాయనే మనం పైకి తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం ఇంకా ఇంకా వేరే టైం ఫ్రేమ్లో కూడా చూసుకుందాం. మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్లో తీసుకుంటే మనకు అర్థమవుతుంది. లాంగ్ టైం ఫ్రేమ్లో ఈ విధంగా తీసుకోవాలి అని నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. అదే విధంగా మనము దీన్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా తీసుకుందాం ఒకసారి చూద్దాం. 5 మినిట్స్లో కూడా ఏ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైనా స్వింగ్లో స్వింగ్ హై. ఓకే, ఇప్పుడు ఇది స్వింగ్ హై, స్వింగ్లో ఇది కదా స్వింగ్లో. ఇప్పుడు ఒక లోయర్ స్వింగ్ దగ్గర మనకి ఎక్కడైతే లోయర్ ఉందో ఆ లోయర్ స్వింగ్ దగ్గర తీసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకుందాం. అయితే దీంట్లో మనం ఈ లోయర్ స్వింగ్ దగ్గర తీసుకొని ఒక్కసారి చూడండి మీరు, ఎగ్జాక్ట్గా మనము మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏం చెప్పాము, స్వింగ్ హై దగ్గర తీసుకునేటప్పుడు మనకు 2 క్యాండిల్ 3 క్యాండిల్ కన్ఫర్మేషన్ చేసుకొని మనం తీసుకుంటే ఎక్కువ కన్ఫర్మేషన్ ఉందని చెప్పుకున్నాం కదా. మనకి ఎగ్జాక్ట్ కదా మార్కెట్ మనకు ఒక ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మన గోల్డెన్ జోన్ ని టచ్ చేసి మార్కెట్ ఎగ్జాక్ట్ గా టార్గెట్ 1 రీచ్ అయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ బ్రేక్ అయ్యి ఓవరాల్ రివర్స్ చేసుకుంటూ మీరే చూడండి ఒకసారి మనకు ఎక్కడి వరకు ఇచ్చిందో మీరు ఒకసారి గమనించండి. ఎగ్జాక్ట్ 2.618 దాకా మనకు ఎగ్జాక్ట్ టచ్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచే మళ్ళీ రివర్స్ అయింది. అయితే మనకు ఈ క్యాండిల్ బాక్స్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల వీటిని మనం ఏం చేస్తామంటే మిడిల్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మీరు చూడండి, ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే నేను మీకు 1.31 2.118 మీరు ఒకసారి చూడండి. దీంట్లో ఇప్పుడు మనకు ఈ బాక్సులు ఉన్నాయి, ఈ బాక్సులలో ఇంత గ్యాప్ ఉంది. 1.1 నుంచి 1.618 మధ్యలో మనకు గ్యాప్ ఉంది కాబట్టి 1.31 తీసుకుంటే మిడిల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1.618 నుంచి 2.618 మధ్యలో మనం 2.118 అని ఒక లైన్ తీసుకుంటాం. చూడండి మీరు ఎగ్జాక్ట్ గా మనకు ఈ లెవెల్స్ ఇక్కడ ఇలా టచ్ చేసి ఇలా టచ్ చేసుకుంటూ మనకు ఎగ్జాక్ట్ రియాక్షన్ జోన్స్ చేసుకుంటూనే టార్గెట్ టచ్ చేసుకుంటున్నాయి ఎగ్జాక్ట్ గా. ఓకే, దిస్ ఇస్ పవర్ ఆఫ్ ఫిబొనాకీలో పిన్ టు పిన్ టచ్ చేసి టార్గెట్స్ యూజ్ చేస్తారు. ఈ ఫిబొనాకీ టూల్స్ మనకి బిగ్ ప్లేయర్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. మనకు టార్గెట్ లెవెల్స్ ను రీచ్ చేసుకోవాలంటే ఫిబొనాకీ కంటే ది బెస్ట్ టూల్ ఇంకేది లేదు. ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా లోయర్ లో, ఇది ఒక లోయర్ హై. ఓకే, ఒక లోయర్ హై తీసుకొని ఈ రెండు తీసుకొని మనము ఇప్పుడు ఇది హై అని చెప్పుకున్నాం కదా, ఇది హై ఇది లో అనుకున్నాం కదా. ఓకే, ఇది లో. ఈ విధంగా మనం లెవెల్ బే చేసుకొని ఈ లోయర్ లోన్ తీసుకున్నాం అనుకోండి, మనకు రివర్స్ డైరెక్షన్ ఈ విధంగా ఇట్లా వెళ్ళి మనకు మనం ఈ లోని ఈ ఐని తీసుకున్నాం కాబట్టి మనకు మార్కెట్ ఈ రివర్స్ డైరెక్షన్ చేసుకుంటే మనకు మార్కెట్ ఈ విధంగా కరెక్షన్ ఇచ్చింది. మనకు మల్టిపుల్ టైం ఫ్రేమ్లో దీన్ని యూజ్ చేసుకొని మనం క్రూడ్ ఆయిల్లో కానీ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఇంకేదేంట్లో అయినా మనకి ఇప్పుడు డిఫరెంట్ టైం ఫ్రేమ్ అని చెప్పుకున్నాం కదా. మనము 1 డే టైం ఫ్రేమ్లో తీసుకుందాం. మనకు 1 డే టైం ఫ్రేమ్లో ఇంకా ఎలా ఇచ్చింది టార్గెట్స్ అని చూసుకుందాం. ఇప్పుడు ఇది స్వింగ్ హై అండి. ఈ స్వింగ్ హై నుంచి మనము లో ఎక్కడ ఉంది స్వింగ్ ఒకసారి చూడండి, ఇది లో, ఇది స్వింగ్ హై. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ లో నుంచి తీసుకుందాం. ఈ లో నుంచి మనకు స్వింగ్ హై తీసుకుందాం. స్వింగ్ హై అక్కడ ఆ పైన టేబుల్. ఓకే, ఆ లైన్ బై చేసుకుంటే మీరు చూసుకోండి ఒక్కసారి, మనకు ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చి మార్కెట్ ఎగ్జాక్ట్ రివర్స్ డైరెక్షన్ మనకు గోల్డెన్ జోన్ టచ్ చేసి మళ్ళీ 0.786 వచ్చి ఎగ్జాక్ట్ 0.5 టచ్ చేసి మార్కెట్ ఈ విధంగా రివర్స్ డైరెక్షన్ చేసుకుంటూ డౌన్ సైడ్ డైరెక్షన్ వచ్చింది. ఓకే, రేపు మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ వరకు చాలా రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు 1 కింద బ్రేక్ అయింది కాబట్టి ఈ లెవెల్ రావచ్చు, నెక్స్ట్ ఈ లెవెల్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ విధంగా మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్లో పే చేసుకొని మనకి ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఏ విధంగా ఎక్కడ రివర్స్ అవుతుంది అనేది దాన్ని బే చేసుకొని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఈ స్వింగ్ అయి తీసుకొని మనం ఈ విధంగా మనము ట్రేడ్ చేసేటప్పుడు ఒక స్వింగ్ యొక్క హై లోడ్ బే చేసుకొని మనం ట్రేడ్ చేసేటప్పుడు ఓకే, ఇప్పుడు ఇది స్వింగ్ హై. ఓకే, స్వింగ్ హై బ్రేక్ చేసేటప్పుడు ఇది స్వింగ్ లో. ఓకే, స్వింగ్ లో బ్రేక్ చేసేటప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా ఏంటి, ఈ 2 క్యాండిల్ టచ్ చేసినప్పుడు
మీరు ఒకసారి గమనించండి. మనకి దీంట్లో 1.31 తీసుకోకుంటే మనకి ఏమైంది, 1.618 దగ్గరికి వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. ఇప్పుడు ఇది లో, ఇది హై తీసుకొని ఎగ్జాక్ట్ 0.5 టచ్ చేసి మనకు 0.786 అండ్ 1. నెక్స్ట్ ఈ మధ్యలో మనకి గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ బాక్స్ను మనం మిడిల్ లైన్ తీసుకుందాం. ఎంత, 1.31 తీసుకున్నాం. అప్పుడు ఎగ్జాక్ట్గా టచ్ చేసి మనకు మార్కెట్ రివర్స్ అయింది, మళ్ళీ ఈ జోన్ దగ్గర ఉండిపోయింది అనమాట. ఇలా మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఫిబొనాకీ తీసుకున్నాం అనుకోండి, మనకు ప్రతి టార్గెట్ ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు రివర్స్ ఎక్కడ అవుతుంది, ఏ విధంగా అవుతుంది. మనం 5 మినిట్స్ తీసుకోవచ్చు, 3 మినిట్స్ తీసుకోవచ్చు, ఏ టైం ఫ్రేమ్ అయినా పర్లేదు. మనం దాన్ని నచ్చిన విధంగా తీసుకుంటే మనకు దానికి నచ్చిన విధం అంటే మనం స్వింగ్ హైలో ఏ విధంగా ఎక్కడుంది అనేది మనం కనిపెట్టాలి. దాన్ని బేస్ చేసుకుని మనము ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ఫిబొనాకీ టూల్ని బేస్ చేసుకొని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, మనం స్వింగ్ లో నుంచి హై తీసుకుంటాం. ఓకే, అలాగే మనము స్వింగ్ హై నుంచి లో తీసుకుంటాం. సేమ్ లెవెల్స్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది, ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ ఈ స్వింగ్లో నుంచి ఈ హై తీసుకున్నప్పుడు మనకి 0.5 టచ్ చేసింది, 0.618 బ్రేక్ చేస్తే 0.786, 1 పైన 1.31. ఈ విధంగా మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైకి బ్రేక్ అయినప్పుడేమో ఈ జోన్, లోకి బ్రేక్ అయినప్పుడేమో ఈ జోన్. ఈ విధంగా ఇటు పోతే ఈ టార్గెట్ తీసుకోవాలి, ఈ పైన ఈ జోన్ పైన ఉంటే మార్కెట్ ఇటు సైడ్ తీసుకోవాలి. ఇలా మల్టిపుల్గా మనము ఫోకస్ చేసి మనం ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ టూల్లో ఉన్న ది బెస్ట్ వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఈ 0.618 అండ్ 0.618 ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు మార్కెట్గా మల్టిపుల్గా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు సెట్టింగ్స్ కూడా చూసుకోండి. సెట్టింగ్స్ని ఈ విధంగా బేస్ చేసుకొని మనము చేయొచ్చు. ఓకే, ఈ విధంగా బేస్ చేసుకొని మీరు టూల్ చేసుకోండి. స్వింగ్ హై లోన్ తీసుకోండి, హై లోన్ బేస్ చేసుకొని మనము ట్రేడ్ ఈజీగా తీసుకోవచ్చు. మనం ఈ విధంగా ఫిబొనాకీ టూల్ని చేసుకున్నప్పుడు మనము ఇలా మల్టిపుల్ ఉన్నప్పుడు మీరు ఒకసారి చూడండి, మనం ఎక్కడో లో స్వింగ్ దగ్గర మనము ఈ లెవెల్ని తీసుకున్నా కానీ మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై. ఓకే, ఈ విధంగా వచ్చినప్పుడు మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా పనిచేస్తే చూద్దాం. ఓకే, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో. ఓకే, ఈ విధంగా మనము స్వింగ్ హై, స్వింగ్ లోను బేస్ చేసుకున్నప్పుడు మనకు మల్టిపుల్గా ఇదే లైన్ బేస్ చేసుకొని ఇట్లా తీసుకున్నప్పుడు మనకి మీరే చూడండి, మనకు ఏ విధంగా మనకు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ ఏ విధంగా మనకు టచ్ చేసినాయి అని మీరు చూసుకోవాలి. స్వింగ్ హైని స్వింగ్ లోన్ టచ్ చేసేటప్పుడు. ఓకే, ఈ విధంగా స్వింగ్ హై, ఇది స్వింగ్ లో. ఓకే 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 రైట్. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు మనము మార్కెట్ చూడండి, ఈ విధంగా మనకు రిజెక్షన్ జోన్ వెళ్ళి ఇది ఒక లెవెల్, ఇక్కడ నుంచి లెవెల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ అయ్యి ఈ లెవెల్ టచ్ చేసి ఇక్కడ నుంచి 50% టచ్ చేసి మళ్ళీ మార్కెట్ కూడా మనకు ఈ విధంగా మల్టిపుల్గా ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా మనకు ఫిబొనాకీ యూజ్ అవుతుంది. ఓకే ఓకే మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ఒకసారి మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఈ విధంగా స్వింగ్ హై, స్వింగ్ లో ఉండి మనకు కరెక్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫిబొనాకీ టూల్ని. స్వింగ్ లో నుంచి హై డ్రా చేసుకోండి. ఓకే, అదే విధంగా స్వింగ్ హై నుంచి లో డ్రా చేసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇది 0.5 రెండింటికి ఈక్వల్. ఇది బ్రేక్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది, ఇది బ్రేక్ అవుతే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్తుంది. ఇలా మల్టిపుల్ ఈ జోన్ అంతా మనకు సైడ్ వైజ్ జోన్. ఇలా మీరు కన్సిడర్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే పై టార్గెట్ పైకి ఇస్తున్నాయి, మనకు డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ టార్గెట్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఇలా మనము ఫిబొనాకీని బేస్ చేసుకొని మనము ఒక రిజెక్షన్ లెవెల్ ఎక్కడ ఉంది, టార్గెట్ లెవెల్ ఎక్కడ ఉంది అనేది ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇంకా దీన్ని నేను మనం మల్టిపుల్ కూడా చెప్పుకోవచ్చు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.